ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా గోధుమ రవ్వతో సాఫ్ట్గా ఈజీగా టేస్టీగా దోశలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకున్నాక మనం ఏదైనా ఒక కప్ అనేది కొలతగా తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసుల గోధుమ రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో అదే కప్పుతో మనం చిక్కటి పెరుగు వేసుకోవాలండి. కొద్దిగా పుల్లగా ఉండే పెరుగు అయితే ఇంకా బాగుంటుందన్నమాట. సో మనం ఈ పెరుగు వేసిన తర్వాత ఇది ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకి పిండి నానేటప్పటికి గట్టిగా అయిపోతుంది. అందుకోసమే మనం కొద్దిగా వాటర్ పోసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మనం దీన్ని మూత పెట్టి ఒక 2 గంటల సేపు నాననివ్వాలండి. అప్పుడే మనకి గోధుమ రవ్వ అనేది బాగా నానిపోతుంది. చూడండి, 2 గంటల తర్వాత మనకి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకుందాం. మిక్సీ జార్లో వేసిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ పిండి చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే మనం దీనిలో ఒక గ్లాస్ బియ్యం పిండి కూడా కలుపుతాం కాబట్టి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. మనం ఇన్స్టెంట్గా ఏ తొందర లేకుండా ఈ విధంగా చేసుకుంటే మీకు తొందరగా దోశలు అనేవి రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం బియ్యం పిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకు కొద్దిగా బియ్యం పిండి వేసిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఎందుకంటే మనకి మరీ తిక్కుగా ఉంటే దోశలు అనేవి బాగా లావుగా వస్తాయి, టేస్ట్ బాగుండదు. అందుకే కొద్దిగా పలచగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం దోశ ప్యాన్ అనేది పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఈ దోశ పిండిని ఒక 2 గరిటెలు వేసి దీన్ని పల్చగా మనం చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి. అలా అయితేనే మనకు బాగా వస్తాయి. ఇప్పుడు ఒకవైపు బాగా కాలిన తర్వాత మనం రెండో వైపు దీన్ని తిప్పుకోవాలి. రెండో వైపు కూడా మనకి కాలిన తర్వాత దోశ అనేది మనకి రెడీ అయిపోయింది కదా. సో అంతేనండి. మిగతా దోశలు కూడా మనం ఇలాగే చేసుకుంటే చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ తిన్నాము అంటే చాలా బాగుంటుంది. అంతేనండి. చూసారు కదా, నేనైతే ఈ దోశలన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేస్తాను. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.